శంకర్ గారు భారతీయుడు 2 అనే పెద్ద గోతి నుండి రామ్ చరణ్ గారి సహాయంతో బయటపడ్డారు. కానీ తనని భారతీయుడు 3 ఇంకా వెంటాడుతూనే ఉంది. గేమ్ చేంజర్ తీస్తుండగా ఆ 2 చిత్రాలను తీయడం వల్ల గేమ్ చేంజర్ కి పెద్ద నష్టమే జరిగింది. ఆయన గాని పూర్తిగా ఈ చిత్రం మీద దృష్టి పెట్టుంటే ఆయన అత్యుత్తమ చిత్రాలు ప్రథమ స్థానంలో అవ్వలీలగా చేరుకునేది గేమ్ చేంజర్. ఇక తమ నేపథ్య సంగీత విషయానికి వస్తే ఆయన చిత్రానికి సరిపడేంత చేశారు. చెత్తగా లేదు, అలానే గొప్పగా లేదు. ఛాయాగ్రహణం కూడా పర్వాలేదు అనిపించుకుంది. నాకైతే ఎక్కడ అంత గొప్పగా ప్రత్యేకంగా ఉన్నట్లు అనిపించలేదు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ చిత్రానికి వేగవంతమైన కథనం మేలు చేసింది. అది ఎడిటింగ్ నిర్ణయం అనుకుంటూ ఎడిటింగ్ ని మెచ్చుకుంటున్నాను. కానీ ముందుగా చెప్పుకొచ్చినట్లు ఎడిటింగ్ శాపం కూడా అయింది. భావోద్వేగానికి పెద్దపీట వేయకుండా వేగవంతమైన కథనానికి పెద్దపీట వేస్తూ చాలా ముఖ్యమైన సన్నివేశాల్లో, అది రెండవ సగంలో చాలా కీలకమైన సన్నివేశంలో భావోద్వేగ తీవ్రత కొనసాగింపు లేకుండా చేశారు. దర్శకుడు సన్నివేశాలను చిత్రీకరించి కత్తిరించేశారా, లేక అసలు కథాకథన రచనలోనే లేకుండా చిత్రీకరించలేదా